పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ లేదు. కాబట్టి ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించారో ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం. మీకు తెలుసు, ఇవాళ ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం చక్కగా జరగాలి, మండల సచివాలయం చక్కగా జరగాలి, జిల్లా పరిషత్ చక్కగా జరగాలి. మేము ఎమ్మెల్యేలుగా ఫస్ట్ ఉన్నప్పుడు బుడగశోభ గారు జడ్పీటీసీగా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది. మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా ఊర్లలో గివి కావాలని చెప్పి. 73, 74 రాజ్యాంగ సవరణ మీరే తెచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు తెచ్చిండ్రు, మర్చిపోతున్నారు మీరు. 73, 74 రాజ్యాంగ సవరణ తెచ్చింది మీ రాజీవ్ గాంధీ గారు. మరి ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. 6 నెలల్లోనే మీరు 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పింది కదా. మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా. నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి. పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికి కూడా అమలు కాలే. దానికి అనేక ఉదాంతాలు. మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా,